హలో గాయ్స్, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఓకేనా? అండ్ మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? సో చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈ కనెక్షన్ గురించి మీ స్పిరిట్ అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారో చూద్దామండి. ఓకే, ఓ 3 కార్డ్స్ తీసుకుంటాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? డూ నాట్ స్టాప్, లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్, ఇట్స్ అప్ టు యూ, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఇది కూడా ఏదో చెప్పాలి అనుకుంటుంది కార్డ్ మీకు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇంప్రూవింగ్ హెల్త్ అండి. సో ఇక్కడ ఎవరికైనా హెల్త్ బాగోలేదు అంటే మీకు హెల్త్ కూడా క్యూర్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీ రిలేషన్షిప్ వైజ్గా కూడా సరే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అండ్ చేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట మీ రిలేషన్ వైజ్గా. ఓకే, ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, డూ నాట్ స్టాప్. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది మీరు ఆపకుండా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి. మేబీ ఇది మేనిఫెస్టింగ్, విజువలైజేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో మేబీ 369 మేనిఫెస్టింగ్ ఉంటుంది కదా, మీ అందరికి తెలుసో లేదో. సో 369 మేనిఫెస్టింగ్ ఎలా చేసుకోవాలంటే, మార్నింగ్ ఓ 3 టైమ్స్ మీరు మీ పర్సన్ గురించి ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా రాసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ 12 o'clockకి మళ్ళీ 3 టైమ్స్ రాయాలి. మళ్ళీ నైట్ 9 o'clockకి, అంటే మీరు పడుకోబోయే ముందు మళ్ళీ 3 టైమ్స్ అదే రాయాలి. ఓకే, అంటే మీరు మార్నింగ్ ఏదైతే రాశారో 3 టైమ్స్ అదే ఆఫ్టర్నూన్ రాయాలి. ఆఫ్టర్నూన్ ఏదైతే రాశారో అదే మళ్ళీ నైట్ 9 o'clockకి అదే రాయాలన్నమాట. 369 రోజులు ఇలా మీరు కంటిన్యూగా రాస్తూ ఉండాలి, ఏ రోజు కూడా ఆపకూడదు అనమాట. ఓకే, మీలో గట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మేబీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఆ నెగ్లెక్ట్ చేస్తారు, ఈ రోజు రాస్తారు, మేబీ 1 వీక్ కంటిన్యూ చేస్తారు, తర్వాత అమ్మాయి ఇదంతా ఎవరు రాస్తారు, ఇదంతా నాకెందుకు అన్నట్టుగా వదిలేస్తారనమాట, చేయలేరు. ఓకే, చాలా నెగ్లెక్ట్ చేస్తారనమాట. అలా చేసే వారికి జరగదు. ఓకే, మీరు ఖచ్చితంగా 369 డేస్ ఎవరైతే కంటిన్యూగా రాస్తున్నారో వారికి డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, యూనివర్స్ అదే చెప్తున్నారు, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దానిని ఆపకుండా చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని నమ్మండి, మీలో గట్ ఫీలింగ్ని మీరు నమ్మండి, వారి మాటలు అనేది ఇక్కడ వినకండి అని చెప్తున్నారనమాట. ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం అనేది వారి చేతిలో ఉందేమో, సో నా జీవితంలో ఎప్పుడు కష్టాలేనేమో అనే విధంగా ఉండకూడదు. ఓకే, మీరు అనుకుంటే మీ జీవితాన్ని మీ కంట్రోల్లో మీరు తీసుకోగల అంత టాలెంట్, అంత సత్తా మీలో ఉంటుందండి. ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, అంటే కొన్ని వారాల పాటులోనే మీరు అనుకున్నది జరుగుతుంది, మేబీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైతే ఇక్కడ 369 మేనిఫెస్టింగ్ అనేది ఎవరైతే చేస్తారో మీరు రిజల్ట్ అనేది కొన్ని వీక్స్ లోపలే చూస్తారు అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే మేబీ కొంతమందికి మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారండి, మేబీ మేనిఫెస్టింగ్ చేస్తున్నాము, విజువలైజేషన్ యూనివర్స్కి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్తున్నారంటే ఇక్కడ అతి తొందరలోనే ఇక్కడ చేంజెస్ అనేది రాబోతుంది అనమాట మీ లైఫ్లో. మీకు
ఏదైనా విషయంలో కన్‌ఫ్యూజన్ ఉంది, క్లారిటీ కావాలి అనుకుంటే మీరు మాలాంటి టారో రీడర్స్ కావచ్చు, అస్ట్రాలజర్ కావచ్చు, వారిని కలుసుకోవచ్చు, రీడింగ్ తీసుకోవచ్చు. లేదా మీ లైఫ్‌లోనే మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, లేదా వెల్ విషర్ ఉన్నారంటే వారి గైడెన్స్ కూడా మీరు పాటించొచ్చనమాట. ఓకేనా? ఓకే. ఇది మీ స్పిరిట్ ఏంజెల్స్ మీతో చెప్తున్నారు. ఎవరికైనా హెల్త్ కూడా బాగోలేదు అంటే హెల్త్ కూడా క్యూర్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం టారో నుంచి చూద్దాం. టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? వావ్! బ్యూటిఫుల్ అండి. తీసుకుందాం. యూనివర్స్ ఇచ్చారు కదా! వన్ కార్డ్ పడితే తీసుకుంటాను. ఎక్కువ పడితే మాత్రం తీసుకోను. గ్రాటిట్యూడ్ యూనివర్స్. వావ్! బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. 2 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చారియట్ అన్నమాట. ఓకే. ద చారియట్ వచ్చింది. సో, ఇక్కడ మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ లాంటిది చూపిస్తుంది. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ కూడా తనకుంది. కానీ యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్‌కి ఉంది. కానీ తను స్టక్ అయిపోతున్నారనమాట. భయపడుతున్నారు కొంతమంది. కొంతమందికి క్లారిటీ అనేది ఉండడం లేదు. మేబీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నారే అనుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అనే ఆలోచన ఈ పర్సన్‌ని ఆపేస్తుందనమాట. స్టక్ అయిపోతున్నారు తను. ఓకే. మీరు రోజు మా పర్సన్ వస్తున్నారని చెప్తున్నారు గానీ రావడం లేదు. అంటే ఇక్కడ మీరు డైలీ నా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తారు. కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కదా! న్యూ వాళ్ళు కూడా ఉండొచ్చు. పర్టిక్యులర్‌గా వారు అదే రోజు సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఏ రీడింగ్ వారి కోసమే ఉండొచ్చు కదా! ఓకే. అలా అర్థం చేసుకోండి. ఓకేనా? మీకు సంబంధించింది మేబీ కొంతవరకు మెసేజ్ ఉండొచ్చు. ఓకే. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి. సో, ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లో రావాలని అనుకుంటున్నారు. మీ లవ్‌కి పర్సన్ ఆల్రెడీ ఫిదా అయి ఉన్నారు. ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది. సో, వస్తారు కూడా అండి. మేబీ ఇక్కడ టైం అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. 85% వరకైతే నేను గ్యారంటీ ఇవ్వగలనండి. సో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మీ పర్సన్ తను చాలా తలుచుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని చూసి పర్సన్ ఫిదా అవుతున్నారనమాట. అరే! ఈ అబ్బాయిలో ఎంత టాలెంట్ ఉంది. అరే! ఈ అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉంది. అసలు ఇలాంటి అమ్మాయి అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత టాలెంటెడా? అసలు చాలా తక్కువగా చేసి చూసామే. అరే! ఈ అబ్బాయి గూడా చాలా టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో, అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. ఈ పర్సన్‌కి మీరు పాస్ట్‌లో ఏదైతే లవ్ అనేది చూపించారో, ఆ లవ్‌కి పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యి, పర్సన్ మళ్ళీ మీకు కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌లో ఉంది. ఓకే. 5 ఆఫ్ స్వర్డ్స్. ఇంకొక మెసేజ్ కూడా వస్తుందండి చెప్తాను. ఈ పర్సన్‌కి చాలా లవ్ ఉంది. తన మనసులో చాలా ప్రేమైతే ఉందండి మీ మీద. కానీ పర్సన్‌కి మాట్లాడడం తెలియదు. మెయిన్ చెప్పాలంటే ఈ పర్సన్‌కి మీతో తను ఎలా ఉండాలో ఈ పర్సన్‌కి తెలీదనమాట. ఎలా మాట్లాడాలో ఈ పర్సన్‌కి తెలీదు. కాబట్టి పర్సన్ తను మేబీ తన మాటలు మీరు హర్ట్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. కానీ తను స్మూత్‌గా మాట్లాడరు. చాలా ర్యాష్‌గా మాట్లాడతారన్నమాట ఈ పర్సన్. మీరు హర్ట్ అయ్యే విధంగా, మీరు బాధపడే విధంగా తన మాటలు ఉంటాయన్నమాట. తనకి ప్రేమగా మాట్లాడడం తెలియదు. బుజ్జగించడం ఈ పర్సన్‌కి తెలియదు. కొద్దిసేపటికి ఈ పర్సన్ మీ మీద తను ఏదైతే కోపం చూపిస్తారో అది మళ్ళీ పటాపంచలైపోతదన్నమాట. అంటే కొద్దిసేపటి వరకి ఈ పర్సన్‌కి మీ మీద కోపం అనేది ఉంటది. తను లైఫ్ లాంగ్ మీ మీద కోపం పెట్టుకొని
అండ్ అలా ఉండరు. ఓకే. జర సేపటికే ఈ పర్సన్ మళ్ళీ అదంతా మర్చిపోతారనమాట. మళ్ళీ తను చాలా ప్రేమగా మాట్లాడతారు. మళ్ళీ కాల్ చేస్తారు. మాట్లాడి ఉంటారు. అంతకుముందు ఇదంతా జరిగిపోయి ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని అయితే చాలా తలుచుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కదా! అంటే మీరు తన పట్ల మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గాని, గిల్లి గజ్జాలు గానివ్వండి, మళ్ళీ అప్పుడే కలిసిపోవడము, మళ్ళీ చాలా హ్యాపీగా ఉండడము, అలా ఏదైతే ఉన్నాయో అదంతా ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు ఈరోజు. మళ్ళీ అలాంటి రోజులు కూడా రావాలి అని పర్సన్‌కి ఉందండి. కానీ పర్సన్ ఏదైనా విషయాన్ని తను పాజిటివ్ కంటే నెగెటివ్‌గా ఎక్కువగా ఆలోచిస్తారు. నెగెటివ్ వేలో చూస్తారనమాట ఈ పర్సన్. పాజిటివ్‌గా చూడరు. దేన్నైనా సరే అండి. మీ విషయానికి కూడా ఈ పర్సన్ అంటే మీ విషయంలో ఈ పర్సన్ ప్రతిసారి నెగెటివ్ వేలోనే ఆలోచిస్తారు. నెగెటివ్‌గా మాత్రమే తను మిమ్మల్ని చూస్తారనమాట. ఈ పర్సన్‌కి అంటే మీరు ఎంత ప్రేమను పంచినా సరే, మీ నోట్ల నుంచి ఏదైనా మాట వచ్చిందనుకోండి, అంతకుముందు మీ విషయంలో తను చాలా ప్రేమగా ఊహించుకొని, హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్ మీరు మాట్లాడగానే తనకి కోపమొస్తది. అంటే తనకి నెగెటివ్‌గా అర్థమవుతదనమాట. మీరెంత ప్రేమగా చెప్పినా సరే, తనకి నెగెటివ్‌గా అర్థమవుతది. నెగెటివ్ వేలోనే ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని అపార్థం అనేది చేసుకుంటున్నారు. మేబీ మీ మీద ఏదైనా రూమర్ లాంటిది ఉండొచ్చండి. మేబీ పాస్ట్ ఓకే. అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి అపార్థం చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ చుట్టూ నెగటివిటీ అనేది చాలా ఉంది. తను బయట రాలేని పరిస్థితులనేది ఈ పర్సన్ అంటే తను అందరిని దాటుకొని రావాలంటే కొంచెం కష్టం అన్నమాట ఈ పర్సన్. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది. మేబీ తన లైఫ్‌లో మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు చాలామంది. ఓకే. డెత్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్? ఓహ్! మీరు కావాలి. మళ్ళీ ద చారియట్ కార్డొచ్చింది. ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే కార్డొచ్చిందనమాట. చాలా మటికి ఈరోజు ఈ పర్సన్ వైపు నుంచి మీరేదైనా కాంటాక్ట్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. రాలేదంటే వెయిట్ చేయండి దయచేసి. మళ్ళీ కామెంట్‌లో తెలియజేయకండి. రాలేదని పెట్టకండి ప్లీజ్. ఓకే. రాలేదా? వెయిట్ చేయండి. దేనికైనా ఓపిక అనేది చాలా అవసరమండి. ఓకే. ఈ పర్సన్ చూడండి ఇక్కడ మీరు మేనిఫెస్టింగ్ అనేది చేస్తున్నారు. మీ మేనిఫెస్టింగ్ మీరేదైతే చేస్తారో అది డెఫినైట్‌లీ ఫ్యూ వీక్స్ లోపలే అది వర్కౌట్ అవుతుందనమాట. అంతకు ముందు నుంచి చాలామంది చేస్తున్నారు. అంటే దాని రిజల్ట్ అనేది మీరు అతి తొందరలో చూడబోతున్నారనమాట. మళ్ళీ కనెక్షన్ రీబర్త్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్. ఫ్యూ వీక్స్ లోపలే ఈ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడం జరగబోతుంది. ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్‌ని తను రీబర్త్ చేస్తారు. అండ్ ఈ రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్‌కి ఉందండి. కానీ తన లైఫ్‌లో ఇక్కడ మేబీ విసిగించేవారు ఎవరో ఉన్నారు. లేదా తనకి లేనిపోని చెప్పేవారు తన లైఫ్‌లో ఎవరో ఉన్నారు. అండ్ తనని కన్‌ఫ్యూజ్ చేసేవారు తన లైఫ్‌లో ఉన్నారు. మీకు సంబంధించిన విషయాలు తను ఎవరితోనైనా డిస్కషన్ చేస్తున్నారనుకోండి. మేబీ ఫ్రెండ్ సర్కిల్ గానివ్వండి. ఎవరో ఒక పర్సన్ దగ్గర తను మాట్లాడి ఉంటే ఈ పర్సన్ ఏంటంటే వారు తప్పుదారి పట్టించడం లాంటిదనమాట. అహా! అలా కాదు ఇలా చేయాలి. ఇలా అయితే అలా అవుతుంది అన్నట్టుగా తప్పుదారి పట్టించడం అనమాట. ఓకే. కాబట్టి పర్సన్ చూడండి తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిరాకుగా అనిపించడము, హెడేక్‌గా అనిపించడము. అరే! వీళ్ళేంట్రా బాబు పెద్ద నసలాగా ఉన్నారు అన్నట్టుగా. అంటే తనని ఆలోచించుకోవడానికి కూడా ఈ పర్సన్‌కి టైం ఇవ్వరనమాట. కావాలనే కన్‌ఫ్యూజ్ చేసేవారు చాలామంది ఉన్నారు. మీరు మీ పర్సన్ కూడా ఇద్దరు కలిసి ఉంటే చూడలేరు. ఓకే. అంటే ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ గూడా మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండకుండా, మీ పర్సన్‌ని తప్పుదోవ పట్టించడం లాంటిది కూడా ఉండొచ్చనమాట. ఓకే. తనకి మీ దగ్గరికి రావాలని ఉంది. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. మీకేదైనా గిఫ్ట్ లాంటిది కూడా ఈ పర్సన్ తీసుకొని రావాలని ఉంది. మీకిదో చిన్న ఆఫర్ లాంటిది. అంటే చిన్న న్యూ బిగినింగ్ చేద్దాము. ఈ పర్సన్‌తో మాట్లాడదాము అనే ఆశ గూడా ఈ పర్సన్‌లో ఉంది. కలుగుతుంది గూడా. కానీ తనని వేరే వారు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. కంట్రోల్ చేస్తున్నారు. తను ఆలోచించుకోవడానికి టైం ఇవ్వడం లేదు. తను అనుకుంటున్నది రాంగ్ అన్నట్టుగా ఈ పర్సన్‌కి తప్పుదోవ పట్టించడం లాంటిది చేస్తా ఉన్నారనమాట.
పర్టిక్యులర్‌గా ఎవరైనా ఉండొచ్చండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో వారు ఫ్రెండ్ సర్కిల్‌లో, ఆఫీస్ రిలేటెడ్ అయితే మీ పర్సన్‌ని వారి వైపు తిప్పుకోవడమా, ఏదో జరుగుతుంది. ఓకే. ఈ పర్సన్‌లో డెఫినైట్‌లీ తను రియలైజ్ అవుతారు. ఇక్కడ మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లాంటిది జరుగుతుంది. డెత్ అండ్ రీబర్త్ అనమాట. అండ్ ఎవరికైనా హెల్త్ కూడా బాగోలేదంటే సో క్యూర్ అయిపోతుందనమాట. సో హ్యాపీగా ఉంటారండి ఈరోజు. ఓకే. ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ ఏంటిదంటే, నీ విషయంలో చాలా తొందరపడ్డాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. కానీ తన లైఫ్‌లో తను ఈరోజు ఒంటరిగా మిగిలిపోయారు. ఏకాకిగా మిగిలిపోయారు. తన వైపే తప్పు ఉంది. మీది ఎలాంటి తప్పు లేదు మీ వైపు అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. తన ఇంట్యూషన్ అనేది మీ విషయంలో చెప్పింది. కానీ తను వినలేదనమాట. వేరే వారి మాటలు ఎక్కువగా విన్నారు. కానీ తన మనసు చెప్పింది ఈ పర్సన్ వినలేదు. అరే! ఆ పర్సన్ అలాంటి పర్సన్ కాదు. సో, తను చాలా మంచివారు అని తన ఇంట్యూషన్ అనేది తనకి చెప్పింది. కానీ వారి వారి మాటలు పట్టుకున్నారు ఈ పర్సన్. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. ఓపిక లేకుండా, సహనం కోల్పోవడము, అరవడము, తిట్టడము అలా. అంటే తను ఆహ్, వేరే వారి మాటలు పట్టుకునే పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు కొంతమందికి. ఓకే. కానీ ఈరోజు ఈ పర్సన్ ఒంటరిగా అయిపోయారు. అండ్ తన చుట్టూ చూడండి ఇక్కడ ఏదో రెడ్ కలర్ దారం అనేది ఉంది. దానికి లవ్ సింబల్ అనేది కట్టేసి ఉందన్నమాట. అంటే తన చుట్టూ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో తనని చాలా వెంటాడుతున్నాయన్నమాట. మీ నుంచి దూరం అవ్వలేరండి పర్సన్. ఓకే. మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసిన రోజులు మళ్ళీ అదే విధంగా కలిసి ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకొచ్చింది యూనివర్స్? 10 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకొచ్చింది? నిన్న పౌర్ణమి కదా! మీ పర్సన్‌కి మీరు చాలామంది గుర్తుకొచ్చి ఉంటారు. తను చాలా బాధపడి ఉంటారు. తను చాలా ఎమోషనల్ గూడా అయి ఉంటారండి పర్సన్. మేబీ మీరు కూడా చాలామంది చాలా మిస్ అయినట్టు ఉన్నారు మీ పర్సన్‌ని. అలాగే తన మీద కోపం గూడా ఉండింది నిన్న మీకు. ఓకే. అది కూడా చూపిస్తుందనమాట. అంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా చేశారండి. తను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు అనే బాధ సో, మీకు చాలా మందిని వెంటాడింది నిన్న. కాబట్టి మీరు ఇంకా ఇంత బాధపడిన దగ్గర ఉండకూడదు అనే నిర్ణయం గూడా మీరు తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఎందుకు అండి మీరు నమ్మినా, నమ్మకపోయినా నాకు సంబంధం లేదు. సో, ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. ఓకే. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ అయితే ఉందండి. సో, దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మేబీ కొంతమందికి తొందరగా జరుగుతది రీయూనియన్. కొంతమందికి టైం పడతది. ఓకే. ఓకే అండి. ఇక్కడ సైన్స్ అంటే చెప్పాను కదా! ఆల్ సైన్స్ అయితే ఉన్నారు. పర్టిక్యులర్‌గా కొన్ని సైన్స్ అయితే కనిపించాయి కాబట్టి చెప్పాను కదా! ఓకే. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ కూడా చూద్దాం. సైన్స్ ఉండాలి అని అంత ఏమీ లేదండి. సో, సైన్స్ మీకు రెజొనేట్ అవ్వకపోయినా పర్లేదు. ఓకే. ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ 7th చక్ర ఆర్క్‌హేంజల్ యూరియల్ జర్నీ మ్యాన్ హోల్డింగ్ ఎ హార్ట్. ఈ పర్సన్ ఏదో విషయంగా తను ఈరోజు బాధపడతా ఉంటారు.
అండ్ జర్నీ. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు కానీ, తనకి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి అనేది పర్సన్‌కి ఉండదు. మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్‌ని చాలా వెంటాడతాయన్నమాట. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? స్టార్ వార్నింగ్ అండి. మీ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది. సో, బీ కేర్‌ఫుల్ అండి ఈరోజు మీరు. పేషెన్స్. ఓపికగా ఉండండి. తొందరపాటుగా ఎవరి మీద నోరు జారకండి. ఓకేనా? ద సన్ కార్డ్ అండి. బ్యూటిఫుల్. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతది. తొందరపాటు నిర్ణయం మాత్రం అస్సలు తీసుకోకండి. ఏదేమైనా సరే కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, క్లెయిమ్ చేయండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్రేయర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.